నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు నేను హైదరాబాద్ లో ఉన్న ఖైరతాబాద్ మన గణేష్ దగ్గరికి వచ్చాను మరి హైదరాబాద్ లో చూసుకుంటే వినాయక చవితి వస్తుంది అంటే మెయిన్ గా ఖైరతాబాద్ దగ్గర అయితే మాత్రం చాలా హల్చల్ జరుగుతుందన్నమాట ఉత్సవాలు అయితే మామూలుగా ఉండవు మరి చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ లో డెకరేషన్ గానీ లేదంటే నా బ్యాక్గ్రౌండ్ లో మన వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది చూసారా మొత్తం 70 అడుగుల విగ్రహం అన్నమాట అంటే ఇక్కడ వినాయకుడిని పూజిస్తూ ఆల్మోస్ట్ 70 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 70 అడుగుల విగ్రహాన్ని స్థాపించారు మరి ఇక్కడ మెయిన్ స్పెషాలిటీస్ ఏంటి అసలు ఏంటి ఇక్కడ ఎలాంటి సేవలు ఉన్నాయి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది లోపలికి వెళ్ళి అయితే చూద్దామా ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. చూసారు కదా ఇక్కడ జనాలు చూసుకుంటే ఇంకా వినాయక చవితి రేపు అనగా ఈ వీడియోస్ చూడండి జనాలు ఎంతమంది వచ్చారో చూడడానికి అంటే అంత ఫేమస్ అనమాట మన ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ గత 70 సంవత్సరాలుగా ఇక్కడ పూజిస్తున్నారు మెయిన్గా మరి మన ఖైరతాబాద్కి 70 సంవత్సరాల వినాయకుడు గురించి మాట్లాడుకుంటే ఒక థీమ్తో వచ్చారు ఈ స్టాచ్యూ చూసుకుంటే ఒక థీమ్ ఉందన్నమాట మొత్తం 7 నెంబరు మనకి పైనుంచి చూసుకుంటే పాము పడగలు ఏవైతే కనిపిస్తున్నాయో సర్ప పడగలు అవి 7 ఉంటాయి మన వినాయకుడికి తలకాయలు కూడా 7 ఉంటాయి చేతులు కూడా 7 ఉంటాయి 14 మొత్తం ఒక 7 నెంబర్ తీసుకొని 7 కూడా ఎందుకు అంటే 70 years కాబట్టి సో 7 నెంబర్ థీమ్తో అయితే వచ్చారు అది మన కింద చూసుకుంటే మన గణేశుడికి లెఫ్ట్లో బాలరాముడు కనిపిస్తాడు మరి ఇదే సంవత్సరం మనకి అయోధ్యలో శ్రీరాముడి గుడికి కట్టారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడే చూడొచ్చు అన్న ఒక ఉద్దేశంతో బాలరాముడి విగ్రహం కూడా ఇక్కడ పెట్టారనమాట చూసుకుంటే మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి ఒక బ్లాక్ కలర్ స్టాచ్యూతో మనకి ఇక్కడ బాలరాముడి విగ్రహం అయితే కనబడుతుంది సో అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి బాలరాముని దర్శించుకోవచ్చు అండ్ మనకి రైట్లో కూడా కొన్ని దేవుడి విగ్రహాలు పెట్టారు చూడండి ఎంత పెద్దగా 70 అడుగులు అంటే ఒక్కొక్క సంవత్సరం వచ్చే సంవత్సరం ఇంకా 71 అడుగులు ఉంటుంది మరి ఈ సంవత్సరం 70 సంవత్సరాలు కాబట్టి 70 అడుగుల విగ్రహాన్ని ఒక 7 నెంబర్ థీమ్తో అయితే వచ్చారు ఇది ఇక్కడ నుంచే కాదు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడు అంటే హైదరాబాద్లో ఒక హల్చల్ ఒక రేంజ్లో ఉంటుంది అండ్ అలాగే ఇక్కడికి వచ్చే మ్యూజిక్ బ్యాండ్ కూడా మహారాష్ట్ర నుంచి వచ్చారని ఒక పేరైతే ఉందన్నమాట ఇప్పుడు మనతో పాటు ఈ ఫౌండర్ ఫ్యామిలీకి సంబంధించిన వీణా మాధురి గారు ఉన్నారు మరి ఆవిడతో మాట్లాడి మన ఖైరతాబాద్ వినాయకుడి గురించి అయితే మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ అండి నమస్తే అండి మన ఈ సంవత్సరం 2024 70 అడుగుల వినాయకుడు మన ఖైరతాబాద్ వినాయకుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ విశేషాలు ఏంటండి విశేషాలు ఇంత ఈజీగా ఒక్క మాటలో చెప్పలేము ఈ సంవత్సరం మాత్రం 70 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి 70 ఫీట్ల గణపతిని సెలెక్ట్ చేసాము అందులో మట్టి గణపతి దాంతోపాటు 7 అంకె కలిసింది కాబట్టి 7 తలకాయలు భగవంతుడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి సతీమణులు 7 తలకాయలు వచ్చే విధంగా దాంతోపాటు పండుగ కూడా 20వ తారీఖు వచ్చినది 17వ తారీఖు నిమజ్జనం అన్నీ ఇలా కలిసాయి కాబట్టి భగవంతుని కుడివైపున బాలరాముని ప్రతిష్ఠించాము ఎడమ వైపున రాహుకేతువులు మరియు శ్రీనివాస కళ్యాణము అండ్ శివపార్వతుల కళ్యాణం కూడా ఈ సంవత్సరం మనం సెలెక్ట్ చేసుకున్నాము ఇవి ఒక పెద్ద ప్రత్యేకతలు అనమాట ఇవన్నీ మనకు ఈసారి సో కాబట్టి ఈ అయోధ్యకు చాలామంది ఎవరైతే అయోధ్యకు వెళ్ళి 35 గంటలు జర్నీ చేసి ఎవరైతే బాలరాముని దర్శించుకోలేరో ఇక్కడ అలాంటి ప్యాటర్న్లోనే మనం నిర్మిస్తే వాళ్ళు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి మన శిల్పితో డిస్కస్ చేసాము సో అదే ప్యాటర్న్లో అయోధ్యలో ఉన్న రాముడికి ఇక్కడ రాముడికి ఇంత కూడా తీసుకున్నట్టుగా ఇక్కడ కొలువు తీరారు మన రాముల వారు ఇలాంటివి మాత్రము ఇవన్నీ విశిష్టతలుగానే చెప్పొచ్చు దాంతోపాటు ఈ సంవత్సరంలోని ఈ 70వ సంవత్సరం ఖైరతాబాద్లో చాలా ప్రత్యేకమైంది కాబట్టి అందరికీ చెప్తున్నాను భక్తులకు రండి మీ కోరికలు కోరండి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళండి ఇక్కడ 70 సంవత్సరాలుగా ఇక్కడ మన ఖైరతాబాద్ వినాయకుడిని పూజిస్తున్నారు మరి చూసుకుంటే చాలా సంవత్సరాలుగా చూసుకుంటే ఇక్కడ రష్ అనేది తొక్కిసలాట జరుగుతున్నాయి మరి ఈసారి అట్లా జరగకుండా ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు లేదండి ఇక్కడ తొక్కిసలాటలు ఇప్పటి వరకు జరగలేదు నేను చిన్నప్పటి నుంచి చూస్తాను మా నాన్న వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు శంకర సుదర్శన్ గారు మా బస్తీ వాతులు అందరు నిగరానీలోనే ఇవన్నీ నడుస్తుంటాయి పోలీస్ ప్రొటెక్షన్ ఉంది క్రౌడ్ ఎలా రావాలి ఎలా పోవాలి అన్ని డిసిషన్ తీసుకొని ఉంటాయి కాబట్టి ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు దేవుడి దయ వల్ల వేలల్లో వస్తారు కాబట్టి వాళ్ళని
తొందరగా పంపించడం జరుగుతుంది కానీ తొక్కిసలాటలు ఇప్పటి వరకు అవ్వలేదు. అదొక చమత్కారం భగవంతుంది అని అనుకోవచ్చు. ఇంత లక్షల మంది వచ్చినా కూడా సాఫీగా జరుగుతుంది. దానికి క్రెడిట్స్ వాలంటీర్స్ కానీ, కమిటీ సభ్యులు కానీ, పోలీస్ సిబ్బంది కానీ, గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తున్న యొక్క సదుపాయాలే కానీ, ఇవన్నీ కారణం అండి దీనికి కూడాను. ఇక్కడ మనకి ఈ వినాయకుడిని ఇక్కడ పెట్టడానికి ఎన్ని రోజులు పట్టిందండి, అంటే విగ్రహం తయారు చేయడానికి? విగ్రహానికి యాక్చువల్గా ఎప్పుడు 100 రోజుల ముందు స్టార్ట్ చేస్తామండి. కాకపోతే ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్గా స్టార్ట్ చేసాము. 64 రోజుల్లో స్టార్ట్ చేసాము. లేట్ స్టార్ట్ చేసాము కానీ తొందరగా కంప్లీట్ చేసేసాం. దేవుడి దయ వల్ల విఘ్నాలన్నీ తొలగిపోయి ఆయన కరెక్ట్ టైంకి తను కళ్ళు తెరిచారండి నిన్న భగవంతుడు. సో గోవా కళ్ళన్నీ ఇప్పుడు తీసేస్తే భగవంతునికి దర్శనం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మన భగవంతుడు. మరి ఇక్కడ మన వినాయకుడిని నిర్మించడానికి ఈ శిల్పాన్ని కట్టడానికి ఎక్కడి నుంచి వచ్చారు శిల్పులు? మన శిల్పి రాజేందర్ గారు అనేసి మన చెన్నై వాసులు, తర్వాత జోగరావు సార్ గారు చెన్నై, మహారాష్ట్ర, గుజరాత్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరూ వచ్చారు. మూర్తి గారు అని కానీ మెయిన్ రాజేందర్ గారి నిగరానిలో ఈ వర్క్స్ అన్ని నడుస్తూ ఉంటాయి మనకి. సో ప్రత్యేక మన ఆంధ్ర నుంచి కూడా కొద్దిగా ఉంది. ఎక్కడైతే మనం మట్టి ఎక్కడి నుంచి తెస్తాం, రాజస్థాన్ నుంచి తెస్తాము. జనపనార కానివ్వండి, గడ్డి వరి కానివ్వండి, ఇవన్నీ కలయిక మిశ్రమాలతోటే ఈ మట్టి గణపతి తయారవుతారు. అన్ని రాష్ట్రాలు భాగస్వామ్యం ఉందండి మనకి హైదరాబాద్ గణపతి మేకింగ్లో. మరి ఇప్పుడు వినాయకుడు అని అంటే మెయిన్గా ప్రసాదం అనేది కూడా ఉంటుంది కదా. సో ప్రసాదం అనేది 11 రోజులు ఎలాంటివి పెడుతుంటారు? ప్రసాదాలు అండి భగవంతుడు లైన్లో వచ్చిన వాళ్ళకు ఈ సంవత్సరం పొద్దుంచి రాత్రి వరకు కంటిన్యూస్ చేద్దామని అనుకుంటున్నాము. లైన్లో వచ్చేవాళ్ళు, ఆపోజిట్ లైన్లో వచ్చేవాళ్ళు, ఉట్టి బయట నుంచి దర్శనం చేసుకునే వాళ్ళకు కూడా ఈ ప్రొవిజన్ కలిగిస్తున్నామండి, ప్రసాదం ప్రొవిజన్. వినాయకుడికి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు పెడుతున్నారు మేము? ఏమైనా చాలా కార్యక్రమాలు ఉన్నాయండి. మొదటి రోజు సీఎం గారు వస్తున్నారు, ఈవినింగ్ గవర్నర్ గారు వస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు, హోమాలు కానివ్వండి, ఆయనకి లక్ష రుద్రాక్షల మాలలే కానీ, ఇలాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు వస్తూ ఉంటారు, డైలీ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటామండి. ఓకేనా? మేము ఫైనల్గా మరి చూసుకుంటే ఇక్కడికి వచ్చే భక్తులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? భక్తులు అందరూ ఇక్కడికి రండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, ముసలి వాళ్ళు కానీ, చాతకాని వాళ్ళు కొంచెం ఎర్లీగా రండి. పొద్దున్నే వచ్చేసి సైడ్ నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే సాయంకాలం వస్తే మాత్రము ఆ రద్దీలో వాళ్ళకు కొంచెం ఇరకాటం అయిపోతుంది, ఇబ్బంది కలగొద్దు. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ స్పెషల్గా చెప్పడం ఏమంటే, పెద్ద మనుషులు, ప్రెగ్నెంట్ ఉమెన్ మార్నింగ్ పూట వచ్చేసి భగవంతుని దర్శనం చేసుకోవాలని రిక్వెస్ట్. ఇక్కడ విఐపి దర్శనాలు ఉంటాయమ్మా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు, వాళ్ళకు కూడా మనం ఆదరించాలి. విఐపి దర్శనాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఎలా అయితే పెద్దవాళ్ళు వస్తుంటారో వాళ్ళకి సపరేట్ విఐపి గేట్ ఉంది, దానిలో వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి చూసారు కదా గైస్, ఇక్కడైతే మన వినాయకుడిని 70 సంవత్సరాలు చాలా ప్రత్యేకంగా కొలుస్తున్నారు. దానికి తోడు ఇదే సంవత్సరం మన రాముడిని కూడా అయోధ్యలో స్థాపించారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. అండ్ అలాగే మెయిన్గా ఇక్కడ మన వినాయకుడి విగ్రహం ఏదైతే ఉందో, ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం పక్కనే లెఫ్ట్లో మనకి ఇక్కడ విష్ణుమూర్తి కళ్యాణం అనేది కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ విష్ణుమూర్తి కళ్యాణంకి సంబంధించిన విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టారనమాట. కర్రలు కూడా ఇప్పుడే తీసారనమాట. ఇప్పుడు మార్నింగ్ వరకు ఇక్కడ పనులు అయితేనే ఉన్నాయి. మరి ఇక్కడ కట్టినంత వరకు కర్రలు పెట్టి కట్టారు కాబట్టి సపోర్ట్ కోసం మరి ఆ కర్రలని ఇప్పుడే దించడం జరిగింది. సో చూడండి ఎంత చక్కగా ఉన్నాయి శిల్పాలు కూడా. సో ఇప్పుడే మన వినాయకుడికి లెఫ్ట్లో ఉన్న విష్ణుమూర్తిని కళ్యాణం అయితే చూసాము. మరి ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే మన శివుడి కళ్యాణం అనమాట. కంప్లీట్గా ఇంకా కర్రలు అనేవి దించుతున్నారు. మన విష్ణుమూర్తి దగ్గర ఇప్పుడే కర్రలు అనేవి దించేశారనమాట. సో మొత్తానికి ఒక్కొక్కటి మొత్తం క్లియర్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ వర్క్ అంతా అయిపోయింది ఈ రోజుతో, ఎందుకంటే రేపే వినాయక చవితి కాబట్టి. అండ్ ఇక్కడ చూసుకుంటే మన శివుడికి కళ్యాణంలో మనకి ఇక్కడ విష్ణుమూర్తి ఉన్నారు. అండ్ అక్కడ మనకి విష్ణుమూర్తి కళ్యాణంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు అనమాట. మొత్తం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండేటట్టు, ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉండేటట్టు ఇక్కడ మనకి విగ్రహాలు అయితే కట్టడం జరిగింది. మన వినాయకుడి విగ్రహానికి లెఫ్ట్లో ఒక రూట్ ఉందన్నమాట. ఆ రూట్ దగ్గర ఉన్నాను. మరి ఇది చూసుకుంటే ఇటు నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది, అక్కడ నుంచి భక్తులు లోపలికి ఎంట్రీ అవ్వడానికి అనమాట. ఇప్పుడైతే ఇక్కడ వెహికల్స్ అవి ఉన్నాయి, కానీ వన్స్ వినాయక చవితి స్టార్ట్ అయ్యాక రేపటి నుంచి అయితే వెహికల్స్ ఇక్కడ వరకు రావు. ఆ స్టార్టింగ్లోనే ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఉంటుందో అక్కడితోనే స్టాప్ చేసేస్తారనమాట. సో ఇక్కడైతే ఇంకా రేపటి నుంచి భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి గ్రిల్స్ కూడా ఉన్నాయి చూస్తే. ఇదంతా క్యూ లైన్ కోసం అని చెప్పేసి ఈ గ్రిల్స్ని ఏర్పాటు చేశారు. మెయిన్గా ఇది అడ్డంగా ఈ గ్రిల్స్ ఎందుకు పెట్టారంటే, నాలాంటి వాళ్ళు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఈ మధ్యలో దూరేసి వెళ్ళిపోతారు అనమాట. సో అట్లాంటివి లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2024లో మనకు హైదరాబాద్ వినాయకుడు ఏదైతే పెట్టారో ఇప్పుడే వస్తున్నారా, ఇంకా ముందు కూడా వచ్చేవాళ్ళు? ఇంతకు ముందు కూడా వచ్చాను. ఇంకా ఈసారి ఏమంటే 70 ఇయర్స్ దాటింది కాబట్టి 70 ఫీట్ పెద్దగా పెట్టుకోవాలని అనుకున్నారు కాబట్టి ఇది నేను మేకింగ్ చేసే నుంచి నేను డైలీ చూస్తున్నా, ఎప్పుడు తొందర అయిపోతుందని. అది 70 ఫీట్ కాబట్టి ఎట్లా ఉంటుందో ఒకసారి విజువల్ చూడాలని
వచ్చేసిన ఈరోజు. మరి ఇప్పుడు మొత్తం కట్టడం అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది చూసారుగా? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా రేపు పూజ స్టార్ట్ చేస్తారు కదా, ఇంకా రేపు వచ్చి దర్శనం చేసుకోవాలని. 11 రోజులు మళ్ళీ ఎండే ఉంటారా? ఉంటాను, ఇక్కడనే వచ్చి డైలీ దర్శనం చేసుకొని వెళ్ళిపోతా ఉంటాను. మరి ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తుంటారా? వస్తాను. ఇక్కడ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతుంటాయి? చాలా బాగా జరుగుతాయి. ఇంకా వినాయకుని తీసిన రోజు పెద్దగా ఉంటుంది. ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా ఇక్కడికి, అది చాలా పెద్దగా అనిపిస్తుంది. హైదరాబాద్లో పెద్ద పండగ లాగా అనిపిస్తుంది ఇది. మీరు అయోధ్య వెళ్ళారా? అయోధ్య వెళ్ళలేదు, మరి ఇక్కడ కదా చేసింది. ఇంకా ట్రిప్ ప్లాన్ చేయాలి. అంటే అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి కూడా ఇక్కడ మన బాలరాముడి విగ్రహం అయితే పెట్టారు కదా? అవును, చూశాను, ఇక్కడ చూశాను. చాలా బాగా చేశారు ఇది. ఓకే, మొత్తానికైతే మిగిలిన 11 రోజులు కూడా ఈడే ఉందామని ఫిక్స్ అయ్యారు. ఉంటాను, అంటే వస్తాను, డైలీ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతాను. సాయి శశాంక్. మీ పేరు? సంతోష్. వరప్రసాద్. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చారా వినాయకుని చూడడానికి? అవును మేడం, ప్రతి సంవత్సరం వస్తాం, ఎవ్రీ ఇయర్ వస్తున్నాం. ఎవ్రీ ఇయర్ వస్తాం కానీ ఇప్పుడు ఈసారి కొంచెం ముందు వచ్చినాం, జనాలు ఉంటారు కాబట్టి ముందు దర్శనం చేసుకుందామని వచ్చేసినాం. అంటే ఇంకా స్టార్ట్ అయ్యాక ఇంకా మనకు చూడడానికి టైం చాలా రష్ ఉంటుంది. చాలా రష్ ఉంటుంది. అంటే ఇప్పుడు ముందు రోజు ఎంత రష్ ఉందంటే ఇంకా వినాయక చవితి స్టార్ట్ అయిందంటే ఇంకెంత రష్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మీరు ప్రతి ఇయర్ వస్తారు కదా ఇక్కడికి, అంటే ఎలా ఉంటుంది ఇక్కడ రష్ అది చూస్తుంటే? రష్ అంటే ఇక మనకి నార్మల్గా అక్కడ నుంచే చూడాలి, ఇక దూరంగానే. ఇక మినిమం 4-5 అవర్స్ అన్న పడుతుంది మనం దగ్గర దాకా రావాలంటే. ఇక అట్లా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది వినాయకుని చూడాలంటే. మరి ఇప్పుడు చూసుకుంటే మన వినాయకుడికి మొత్తం 7 నెంబర్ కాన్సెప్ట్తో వచ్చే 70 years కాబట్టి విగ్రహం చూడడానికి ఎలా అనిపిస్తుంది? విగ్రహం మనకి పోస్టర్ రిలీజ్ చేసిరు కదా, సేమ్ అట్లనే దింపేసారు. మొత్తం మేమే షాక్ అయిపోతున్నాం, ఇంత పర్ఫెక్ట్ ఎట్లా చేస్తారు వీళ్ళని వచ్చి. అదే మనకి ఇక్కడ మన బాలరాముడి విగ్రహం కూడా పెట్టారనమాట. అంటే ఈ సంవత్సరం అయోధ్యలో రాముడిది ఏదైతే గుడి కట్టారో దానికి సంబంధించి అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు అనే ఉద్దేశం. చూసినాం, బాగుంది. మీరు ఎక్కడ కాలేజ్ చదువుతున్నారా? ఓకే, ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే వినాయక చవితి రేపు కదా, ఈ రోజు ఎందుకు వచ్చారు? అంటే ఇవాళ అయితే కొంచెం కంఫర్టబుల్గా చూడొచ్చు, రేపంటే రష్ ఉంటారు కాబట్టి మేము కంఫర్టబుల్గా చూడలేము ఎక్కువసేపు. సో మేము ఈరోజు వచ్చి చూద్దామని వచ్చాము. అంటే మెయిన్గా ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? అంటే ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే, సో అట్లనే చూడొచ్చు అని ఒక మెమరీలా ఉండిపోతుంది అని వచ్చాము. హ్యాపీ బర్త్డే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ టైం లేదు, లాస్ట్ టైం వచ్చాము. లాస్ట్ ఇయర్ కాకుండా అంటే ఎవ్రీ ఇయర్ వస్తాము, కానీ ఫస్ట్ అవ్వడం ఇదే. అంటే బిఫోర్గా రావడం ఇంత రష్ లేకుండా అంటే పీస్ఫుల్గా చూడొచ్చు కదా కొంచెం. అంటే ఇంతకు ముందు రష్ ఉన్నప్పుడు వచ్చారా? ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ముందు జాగ్రత్తగా వచ్చారు. మరి ఎలా ఉన్నాడు మన వినాయకుడు? ముద్దుగా ఉన్నాడు కదా. ముద్దుగా 2 కన్నా సరిపోదు చెప్పాలంటే.